అందరికీ విషయం తెలియదు. బైబిల్ ప్రకారము దేవుడి వాక్య సత్యము జ్ఞానం మనకు లేకపోతే మన మనస్సాక్షి బలహీనంగా ఉంటుంది. అందుకనే బైబిల్ బోధ మనకు అవసరం. ఈ రోజున క్రైస్తవ లోకంలో అపవిత్రమైన బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారే 99%. జాగ్రత్తగా వినండి. 99% ఆర్ వీక్ అండ్ డిఫైల్డ్ కాన్షియస్ పీపుల్ ఇన్ క్రిస్టియన్ చర్చ్ వరల్డ్ వైడ్, బికాస్ దేర్ ఇస్ నో టీచింగ్ ఆఫ్ ద వర్డ్. వాక్యం నుండి బోధ లేదు, సత్యము నుండి ప్రత్యక్షత లేదు. ఎంతసేపు నీ సౌఖ్యం, నీ సౌఖ్యం, నీ సౌఖ్యం, నీ సౌఖ్యం, నీ ఇల్లు బాగుండా, నీ ఒళ్ళు బాగుండా అంటున్నారే తప్ప నువ్వు బాగుండా అనట్లేదు. నువ్వు బాగుండాలంటే నీ మనసాక్షి బాగుండాలి. నువ్వు బాగుండకుండా ఇల్లు ఒళ్ళు బాగున్నా మళ్ళా వాటిని రెండింటిని నువ్వు గుల్ల చేయడానికి ఎక్కువ టైం పట్టదు. అంతే కదా. నేను నా భార్య ఒక విషయమై డిస్కస్ చేస్తున్నాము. తప్పు చేసిందని చేతిని నరుకుతున్నారు, కానీ చేతితో తప్పు చేయించేది హృదయాన్ని తాకరే. సమాజం హృదయాన్ని తాకదు, ప్రభుత్వం హృదయాన్ని తాకదు, ఏది హృదయాన్ని తాకదు. హృదయాన్ని తాకేది దేవుడు ఒక్కడే, దేవుడి వాక్యం ఒక్కటే. కనుక హృదయాన్ని మారిస్తే చెయ్యి చేసే పనులు మారుతాయి. హృదయం మారనంత వరకు చెయ్యి అలాగే చేస్తుంది. నువ్వు 1,00,000 చేతులు నరికినా ఇంకా చేతులు చెడు చేయడానికి రెడీగా ఉంటాయి. ఈ వీక్ మనస్సాక్షి దాని గురించి ఒక స్కాలర్ ఏమంటాడంటే, ఈ బలహీనమైన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే, వాత వేయబడిన మనస్సాక్షిక ఎందుకు పనికిరాదు, అది చచ్చిపోయింది. కానీ బలహీనమైనటువంటి మనస్సాక్షి ఎలాంటిదంటే హైపర్ సెన్సిటివ్, అతి స్పృహ కలిగినటువంటిది. అంటే ప్రతిదానికి ఇదైపోతుంటుంది. చూడండి, బెంబేలెత్తిపోవడం, గాబరా పడిపోవడం, ఓవర్ యాక్టివ్ అన్నమాట. చిన్న చిన్న విషయాలు అవి అసలు యాక్చువల్గా దేవుడి దృష్టిలో పాపమే కాదు, కానీ దేవుడు వేటినైతే పాపాలంటాడో అవి కాకుండా పాపములుగా ఎంచబడినటువంటి వాటి విషయంలో ఇది పాపమేమో, ఇది పాపమేమో, ఇది పాపమేమో అని తెగ బెంబేలు పడిపోయి వారి యొక్క మనస్సాక్షిలో దాన్ని ఫీడ్ చేసుకొని దాని ప్రకారం నడిచేటువంటి వారు హైపర్ సెన్సిటివ్ అంటారు. చూడండి. అండ్ ఈ బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారే ఎక్కువగా వారి మనస్సాక్షితో బాధపడుతుంటారు. ఎందుకంటే ప్రతి చిన్నది వారికి ఒక సమస్య. బలమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి మనస్సాక్షి కలిగిన వారు ఆ రకంగా ఉండరు. వారు చక్కగా వెళ్తారు, మంచి వాటిని ఆస్వాదిస్తుంటారు. కానీ యొక్క బలహీనమైన మనస్సాక్షులు ఎక్కడికైనా వచ్చారనుకోండి, అక్కడ మీటింగ్ జరుగుతున్నా, అక్కడ ఈటింగ్ జరుగుతున్నా వీరికి ప్రతిదీ ఆయాసకరంగానే ఉంటుంది. ఏమి తినకుండానే కడుపు నిండిపోతుంటుంది. అండ్ అట్లా బలహీనమైనది మరలా దెబ్బతింటూ పోతే గాయపరచబడుతుంది. వీక్ తర్వాత వూండెడ్ కాన్షియన్స్ అయిపోతుంది. అలాంటి వారు వాక్యము చేత దాంట్లో నుండి ఎదిగి బయటపడొచ్చు.